మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభం వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి ఇక్కడ. అవునండి, మనం ఉదయకాల సాయంత్రంగా ప్రార్థన చేస్తున్నాం. మరి స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాసిన 3 సంవత్సరాలు పెట్టిన బైబిల్ రాయటానికి ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడిని అనుసరించి ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద ఉన్న సమస్త జనంగా నేను హెచ్చిస్తానని చెప్పేసి దేవుడు రాత్రి వాగ్దానం ఇచ్చారండి, చూపించారు. అయితే మరి ప్రతిదినం కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. నైట్ 10 సంవత్సరాల మట్టి కూడా ఉపవాసం ఉంటున్నాను అనమాట. నైట్ ఏం తినకుండా ఉంటాను అనమాట. అందుకని మన దేవుడిని ఏవో మాట మనం శ్రద్ధగా ఉంటున్నాం కాబట్టి ఈ దీవులన్నీ మన మీదకి వస్తాయని అంటున్నారు. నువ్వు పట్టణంలో దీవం పడతా ఉన్నారు, పొలంలో దీవం పడతా ఉన్నారు. నీ గర్భఫలము మీ భూఫలము మీ పశువుల మందు నీ దిక్కుటెతులు నీ గొర్రెల మంద మేకల మందలో దీవం పడిన అంటున్నారు. నీ గంప పిండి పిసుకుతోటి దీవం పడిన అంటున్నారు. నీ లోపలికి వచ్చినప్పుడు దీవం పడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవం పడతావు అంటున్నారు. నీ మీద పడే నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నుండి అతమునట్లు చేయను అంటున్నారు. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడల మరి త్రోవలన్నీ నీ ఎదుటి నుండి పారిపోదురు అంటున్నారు. 7 త్రోవల నుండి పారిపోతారు అంటున్నారు. నీ కొట్లలోనే నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తానన్నారు. దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆస్వాదిస్తానంటున్నారు. నీవు దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తన ప్రతిష్ఠ జనముగా నేను స్థాపిస్తానంటున్నారు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడటం చూసి నీకు భయపడుతురు అంటున్నారు. మరియు యెహోవా నీకు ఇచ్చిన నీ ప్రజలతో ప్రమాణం చేసిన దేశమున్నదే యెహోవా నీ గర్భఫల విషయంలోనే నీ పశువుల విషయంలోనే నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలుకలు చేయను అంటున్నారు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమున్న మరి కురిపించుటకును నీవు చేయు కార్యమంతని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అంటున్నారు. నీవు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయమంటున్నారు. నేను నీకు ఆజ్ఞాపించి మాటలన్నిట్లు దేని విషయంలోనూ కుడిగ్గాని ఎడమగ్గాని తొలగి అన్నిల దేవతలకు అనుసరింపకయు వాటిని పూజింపకయు మరి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోగ్గా నియమించడం అంటున్నారు. నీవు పైవాడుగా ఉంది కానీ కిందవాడుగా ఉండవు అంటున్నారు. ఎందుకంటే నిన్ను తల్లి గర్భంలో నిరుపముగా నేను ఎరిగి ఉన్నాను అంటున్నారు. నేను నీ దేవుడే నీవు ప్రతి జనం అంటున్నారు. నేను చేసినాను కాబట్టి సంగ పెట్టుకున్నవాడిని ఎత్తుకొని రక్షించేవాడిని నేను అంటున్నారు. బుద్ధి మంచి వరకు ఎత్తుకుంటాను అంటున్నారు. తల వెంట నేర వరకు ఎత్తుకున్నవాడు నేను అంటున్నారు. శ్రీ తన గర్భం బిడ్డను కన్నెప్పకుండా తన చనిపిల్ల మార్చిన వారైన మస్తు నేను వరం అంటున్నారు. నీతి ఎత్తిన జీవితం నేనే చేస్తున్నారు. నా నీతిని శుద్ధి నా రక్షణ తరతరం ఉంటున్నాడు. దెబ్బతితే మన స్వస్థకం చేస్తున్నారు. క్రీస్తు తీసుకెళ్ళిన మనసు మీరు కలిగి ఉండమంటున్నారు. దేవుని తీసుకుని అదే నిబ్రంగా ఉంచుకొని ఒకరికని పెట్టుకోమంటున్నారు. భూమి యొక్క నీ మూలంగా సంతానములంగా ఆస్వాదిస్తాను. జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తున్నారు. భూమి మీద సమాజంలో కంటే నేను ఇచ్చేస్తాను. నీ ప్రాధాన్యత యెహోవా సభకు వస్తానని అంటున్నారు. యెహోవా ఆయన భక్తులు కలిసి చుట్టూ ఆయన దూత కావాలని వర్షిస్తుందని దేవుడు మనకు ఆశ్రయం దుర్గంలోనే జ్ఞాపకాలని నమ్మకం సహాయడని ఆయన మాకు పంపి మనల్ని బాగు చేస్తాను. మన గుండెలోనే మనల్ని లేవుతానని అంటున్నారు. నేను నీతో నిత్యమని చేస్తాను. దావీదు చూపించి కృపను మీకు చూపుతాను. ఈ దినం మాట్లాడారండి. ఈ దినం ఒక మంది జీవితంలో నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనత సశక్తి మందిర ఘనమైన మన కళ చూస్తున్నాదండి. నేను మన ప్రపంచం ప్రత్యేక బిడ్డని ప్రజ్ఞానం చేసుకోండి. ఆయన ప్రత్యేక బిడ్డ అవసరం తెచ్చి నాకు కోరికలు తెచ్చండి. బలపరచండి. మన కాలం మీ కాడమేట కృప చెప్పండి. మంచి దేశాలు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక సహాయం తెచ్చండి. శ్వాసపరచండి. వేదన దక్కుని వదచండి. కొన్ని వారు లేవతుంది. రక్షణ వారు రక్షణ వారు తెచ్చండి. మిత్రులకు రాని మీరు వచ్చండి. మీ చదువుబండి కృప చెప్పండి. ఎత్తపడి బాగా తెచ్చమని మా ప్రభు పీడేషన్ యేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి ప్రార్థిస్తాను తండ్రి. ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.